ఇవాల్టి మన రెసిపీ తెలుగు రాష్ట్రాల స్పెషల్ ట్రెడిషనల్ రస్టిక్ డిష్ అండి, నువ్వుల పచ్చిపులుసు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఈ రోజుల్లో చాలా రేర్ అయిపోయాయండి. ఇది ఆల్మోస్ట్ ఒక రా ప్రిపరేషన్, ఓన్లీ తాలింపు కోసం మాత్రమే మన స్టవ్ వాడతాం. నువ్వులు మన తెలుగింటి సూపర్ ఫుడ్ కదండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఒక 6 to 8 grams అంత చింతపండు అండి. ఇది నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుందాము. టైం ఉంటే చక్కగా ఒక గంట సేపు నాననియండి. టైం లేదనుకుంటే మీరు వేడి నీళ్ళలో ఒక 15 నిమిషాలు నానబెడితే మీకు చక్కగా రసము అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి, చింతపండు రసం తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్రైండర్ జార్లోకి ఒక 1/2 కప్ అంతా వేయించిన నువ్వులు వేయించుకోవాలండి కంపల్సరీ. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక పచ్చిమిర్చి వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నా దగ్గర ఎప్పటికీ కూడా వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలు రెడీగా ఉంటాయన్నమాట. సో నాకు ఈజీగా అయిపోతుంది, రెసిపీ అనేది క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని మనము బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అలాగే ఏదైతే పచ్చి పులుసు పులుసు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా దీంట్లోకి వేసేసుకుని అసలు ఏమాత్రం ఉండలు లేకుండా చక్కగా ఈ పొడంతా కూడా ఈ పులుసులోకి కలిసేటట్టు కలుపుకోవాలండి. ఓకే, నువ్వులు బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వడంతో పాటు కాల్షియం, ఐరన్, హెల్దీ ఫ్యాట్స్తో లోడెడ్. సో డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిదండి. అలాగే ఒక చిన్న ఆనియన్ని చాప్ చేసి వేసుకున్నాను. అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని చక్కగా నలపండి ఈ చింతపండు రసంలో, అప్పుడే మీకు ఈ ఫ్లేవర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. అండ్ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒట్టిగా ఆనియన్స్ వేసేస్తే మీకు ఆ టేస్ట్ రాదు. సో బాగా నలపండి చింతపండు రసంలో. అలాగే కాస్త వాటర్ తోటి మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఒక చిన్న తాలింపు పెట్టుకుందామండి. సింపుల్ తాలింపు, జస్ట్ కొంచెం పల్లి నూనె వేసుకున్నాను నేను. మీరు ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చు. దాంట్లో 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, కాస్తంత ఇంగువ వేసుకున్నాను, ఒక్క ఎండుమిరపకాయ, అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ కూడా చక్కగా మనకి చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. లైక్ ఫ్లేవర్ అంతా మంచిగా రిలీజ్ అవ్వాలన్నమాట తాలింపుది. సో ఈ తాలింపు కోసం మాత్రమే మనం స్టవ్ వాడుతున్నాము. మిగతా అంతా కూడా మీరు చూసారు కదా, స్టవ్ అనేది అవసరం లేని ప్రిపరేషన్ అనమాట ఇది. అంతేనండి. ఈ తాలింపుని దీంట్లోకి షిఫ్ట్ చేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరతోటి మనము ఈ డిష్ కంప్లీట్ చేసుకోవడమే. చూసారు కదా, నో హెవీ కుకింగ్, నో కాంప్లికేటెడ్ స్టెప్స్, ప్యూర్ హోమ్ మేడ్ హెల్దీ కంఫర్ట్ ఫుడ్. నువ్వుల పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. హెల్దీగా తినడం, ట్రెడిషనల్ రెసిపీస్ని ప్రిజర్వ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కదండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో రెసిపీతో కలుద్దామండి. Thank you for watching.